ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పన, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటు జమ్ముగడ్డి అనుభవం ఉండాల్సిందే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బయల్సెఫోను యొక్క ఆ మిగ్దోల్ అనబడిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. వెళితే నీకు నాకు అర్థమవలసింది ఏంటి చెప్పన, ఈ లోకం అనబడిన ఈ బురదలో ఆ జమ్ముగడ్డి ఎదిగినట్లు ఈ బురద అనే లోకంలో బురద వల్ల ఆ యొక్క ఓట వల్ల చనిపోయిన వారమే కాక ఆ బురదలో సైతం నేటి సంగమ మనము ఎదిగే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ యవ్వన కాలపు జీవితాన్ని కొనసాగించడంలో నీకు బురద తప్పక అంటుకుంటుంది. నువ్వు కాలేజీకి వెళ్తావు, ఫస్ట్లో ఏం పెట్టుకునేదాను కాదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు అది పెట్టమ్మా అంటే మొదలెట్టావు. నువ్వు పెద్ద అలవాట్లేమి డబ్బులు ఏమి ఉండేవి కాదు. మీ నాన్నగారు డబ్బులు ఇస్తేనే తీసుకునేదానివి. నాకు ఎందుకు డాడీ అన్ని నువ్వే కొంటున్నావు కదా. ఇది మధ్యన సోకులు ఎక్కువైపోయి పెత్తనం ఎక్కువైపోయింది నీకు. ఎప్పుడు అక్కడ వంచిన తల, స్కూల్లో వంచేసిన తల, కాలేజీలో వంచేసిన తల ఇంటి దాకా ఎత్తేదాను కాదు. ఇప్పుడు పానీపూరి దగ్గర ఆగిపోతున్నావు, నూడిల్స్ దగ్గర ఆగిపోతున్నావు, కేక్ అండ్ బేక్ దగ్గర ఆగిపోతున్నావు, ప్రతి పార్కుల దగ్గర ఆగిపోతున్నావు. అంటే అక్కడ బురద ఉంది. ఆ బురదలో నీవు నాశనం అయిపోతూ ఉన్నావు. ఒకప్పుడు నీకు అమ్మ అంటే వేరే, అమ్మ మించి వేరే ప్రపంచం ఉండేది కాదు. నీకు తెలిసిన ఆడపిల్ల ఎవరన్నా ఉన్నారంటే అది మీ అమ్మ, అది మీ అక్క, మీ సెల్ తప్ప. ఈరోజు నీ ఫోన్లో 1000 కాంటాక్ట్లు ఉంటాయి. 10 మంది అబ్బాయిలు ఉంటారు, 900 మంది అమ్మాయిలే ఉంటారు. తన బెస్ట్ ఫ్రెండ్ తనే ఉంటుంది ఇప్పుడు, బెస్ట్ గుడ్ ఫ్రెండ్ తనే ఉంటుంది ఇప్పుడు. ఇలా కాదని చెప్పనా, ఒకప్పుడు నీ జీవితం ఇటువంటిది కాదో. ఇప్పుడు ఎక్కడ పడిపో చెప్పనా, బురదలో పడిపోయా. బురద అనే పాపంలో పడిపోయావు కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు. కానీ జమ్ము చెబుతున్న పాఠం ఏంటి చెప్పనా, అది బురదలో సైతం ఏపుగా ఎదిగిపోతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.